సరే, మరొక నాయకుడి గురించి ఎప్పుడు చర్చ అనే అంశం వివాదాస్పదం అవుతున్న నాయకుడు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ గారు. అయితే ఇటీవల చూస్తే ఒక 2 వారాల క్రితం వర్మ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనకి భద్రతను కూడా కల్పించింది, 1+1 గన్మెన్లను కూడా నియమించింది. అయితే పిఠాపురం వర్మ గారిని కూడా ఎమ్మెల్సీ ఇచ్చి ఇంకా గొప్ప స్థానంలో కూర్చోపెడతానని చంద్రబాబు నాయుడు గారు అందరి సమక్షంలో మాట ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు ఆయనకు కూడా ఎలాంటి గౌరవాన్ని కల్పించినటువంటి పరిస్థితి. సో మరి ఈ ఎపిసోడ్ ఎలా చూస్తారు? వర్మ గారి విషయం వేరు. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి ఉప ముఖ్యమంత్రి అయ్యారో ఆ నియోజకవర్గంలో మరో నాయకుడికి సమీప భవిష్యత్తులో అవకాశమే లేదు. కూటమి ఉన్నంతకాలం కూడా ఆ నియోజకవర్గంలో సమీప భవిష్యత్తులో వేరే నాయకుడికి అవకాశం లేదు. అట్లాంటప్పుడు వర్మ గారికి ఏం న్యాయం చేస్తారు అంటే ఆయన్ని సైడ్ లైన్ చేయాలి. సైడ్ లైన్ చేయడం అంటే మీరు అన్నట్టు ఎమ్మెల్సీ అన్న ఇవ్వడమా, ఇంకోటి ఏదైనా చేయడమా, ఏదైనా చైర్మన్ లాంటివి అయితే ఆయన తీసుకోడు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యే పనిచేసాడు కాబట్టి చైర్మన్ లాంటివి తీసుకోవడం తెలియదు. కానీ అక్కడ సమస్య ఏంటంటే ఆయన ఎమ్మెల్సీ చేసినా కూడా పిఠాపురంలో ఇంకొక రాజకీయ శక్తిని అక్కడ పెట్టినట్టే అవుతుంది. ఇంకో పవర్ సెంటర్ని పవన్ కళ్యాణ్ గారి పక్కన పెట్టినట్టు అవుతుంది. ఇది కూడా కూటమికి విఘాతం కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మామూలుగానే ఆయన స్వయంగా నిర్ణయాలు తీసుకుంటుంటారు, స్వయంగా కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. అవి పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయని మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంటుంది. పర్యటన చేస్తూ ఉంటాడు. ఆయన స్వయంగా నేనే ఎమ్మెల్యే అన్నట్లాగా కొంచెం ఆయన తరహా వ్యవహారం ఉంటుంది ఏదీ లేనప్పుడే. అట్లాంటప్పుడు ఆయనకు ఒక అధికారం ఇచ్చి ఎమ్మెల్సీ అవనివ్వండి, ఇంకోటి ఎవరినివ్వండి, అదే నియోజకవర్గంలో అధికారం ఇచ్చి కూర్చోబెడితే ఇంకో పవర్ సెంటర్ ఉంటుంది. ఆ పవర్ సెంటర్ ఉండడాన్ని జనసేన శక్తులు యాక్సెప్ట్ చేస్తాయా? అది కూడా పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో యాక్సెప్ట్ చేస్తాయా? ఇది ఒక డౌట్. మళ్ళీ అక్కడ ఇష్యూ రేజ్ అయ్యింది, అక్కడ అనవసరమైన ఇష్యూ రేజ్ అవుతుంది. మళ్ళీ అప్పుడు అందరూ చంద్రబాబు నాయుడు గారిని నిందిస్తారు, కావాలని వర్మ గారిని ఎంకరేజ్ చేసి పవర్ సెంటర్ తయారు చేసి పిఠాపురంలో గొడవలు పెడుతున్నాడని. ఇది ఒక సమస్య. ఇవన్నీ కూడా కూటమికి మీకు విఘాతం కలిగించే అంశాలు ఇవన్నీ. పవన్ కళ్యాణ్ గారికి పక్కన ఇంకొక ప్రత్యామ్నాయాన్ని మీరు పెట్టారు అంటే కూటమికి విఘాతం కలుగుతుంది. ఆయన పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి మాట డైరెక్ట్ గా కూటమి మీద ఎఫెక్ట్ వస్తుంది. మిగతా నియోజకవర్గాలు ఎవరు మాట్లాడినా కూడా పెద్ద ఇష్యూ కూటమి మీద వస్తుంది, చంద్రబాబు గారి మీద డైరెక్ట్ గా వచ్చేస్తుంది. ఇంకా ఇది చంద్రబాబు నాయుడు గారే చేస్తున్నారని చెప్పిస్తున్నారు, ఆయన మాట్లాడిస్తున్నారు అంటారు వస్తుంది. దీనికి వైసీపీ కూడా కాస్త ఆద్యం పోస్తుంది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఉన్న ఒక నాయకుడే ఆయనకు వ్యతిరేకంగా టీడీపీ నాయకుడు మాట్లాడుతుంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసేన వర్గాలన్నీ కూడా రివర్స్ గా వాళ్ళు ప్రతిస్పందిస్తారు. ఇక్కడ నాదొక పాయింట్ శ్రీరామ్ గారు, గతంలో వర్మ గారు 2-3 సార్లు నియోజకవర్గంలో పర్యటన చేసే క్రమంలో జనసేన వాళ్ళు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఒక మాట స్ప్రెడ్ చేశారు. మేము కూడా మా ఇన్ఛార్జీలు కూడా టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర మేమే ఎమ్మెల్యేలుగా మేము కూడా హడావిడి చేస్తే మీరు ఊరుకుంటారా అని. అదే కదా నేను ఇప్పుడు చెప్పింది. అంటే నువ్వు పవర్ సెంటర్ గా బిహేవ్ చేస్తున్నావు. నువ్వు వేరే నియోజకవర్గాలుగా స్వయంగా మా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మా పార్టీ అధ్యక్షుడు ఉన్న నియోజకవర్గంలోనే నువ్వు ఇలా చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదని అప్పుడే చెప్పేశారు అందరూ. అవును. ఇప్పుడు ఆయన ఏ పని చేసినా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎఫెక్ట్ వచ్చి మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీకు వ్యతిరేకంగా మా నియోజకవర్గాల్లో మేము కూడా తెలుగుదేశం మీద మాట్లాడతాం, తెలుగుదేశం ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా మేము స్టేట్మెంట్లు ఇస్తాం అని మొదలెట్టారు అనుకోండి. ఏమన్నా కూటమికి విఘాతం డైరెక్ట్ గా అక్కడ వర్మ గారు చేసే ప్రతి పని కూటమికి విఘాతం కలుగుతుంది. సో ఆయనకి రాజకీయంగా పదవి ఇవ్వడం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు. చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ఇంటర్నల్ గా చెప్పున్నా ఏం చెప్పున్నా కూడా సాధ్యపడుతుందని నేనైతే అనుకోవట్లేదు. కాకపోతే ఏంటంటే ఆయన గౌరవం ఇవ్వడం కోసం ఇచ్చుంటారు. ఒక 2-3 ఎమ్మెల్యే ఇద్దరు గన్మెన్లు ఇచ్చారు. ఆయనకి ఏముందండి, ఆయనకి ఏమన్నా ఆయనకి మీద ఎవరు దాడి చేసే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఏమన్నా ఆ ఇద్దరు గన్మెన్లు ఇవ్వడం ద్వారా కొంచెం గౌరవం ఇచ్చారు ఆయనకి. ఇక దాంతోనే సరిపెడతారని నేనైతే అనుకుంటున్నా. ఒకవేళ ఇచ్చినా కూడా నష్టం, కూటమికి నష్టం, అది ఆయనకి లాభం తప్ప. మరి పాపం ఆయన ఎక్కడ అడ్జస్ట్ చేయాలి సార్, కాంటు పట్టి పొజిషన్. అదే నేను అంటున్నా, ఆయన నియోజకవర్గంలో ఎందుకు మిగతా వాళ్ళందరి విషయం వేరు, వర్మ గారి విషయం వేరు. సమస్య ఏంటంటే అది పిఠాపురం అవడం వల్ల అక్కడ సమస్య. అక్కడ వర్మ గారి తప్పు కాదు, వర్మ గారి తప్పు కాదు, టీడీపీ తప్పు కాదు, పవన్ కళ్యాణ్ గారి తప్పు కాదు. అక్కడ ఆయన ఉన్న నియోజకవర్గంలో ఉన్న పరిస్థితుల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఆయనకి ఇవ్వలేని పరిస్థితి. అదే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు కాకుండా జనసేన ఇంకొక ఎమ్మెల్యే ఉంటే ఆటోమేటిక్ అయిపోను. అవును.
అది అసలు ఎఫెక్టే ఉండదు, ఉమ్. కూటమి మీద ఎఫెక్ట్ ఉండదు. కానీ ఇది కూటమి మీద ఎఫెక్ట్ ఇచ్చే అంశం ఇది. ఇంకో పవన్ కళ్యాణ్ గారు పక్కన పవర్ సెంటర్ పెట్టడం అంటే, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు అనే పక్కన ఇంకొక పెద్ద నాయకుడిని తీసుకెళ్లి జనసేన వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెడితే ఎట్లా ఉంటుంది అలా ఉంటుంది. సో ఇంకా చంద్రబాబు గారి వర్మ గారి విషయంలో ఆయనకి న్యాయం చేయాలని ఉన్నా చేయలేని పరిస్థితి. చేస్తే ఇక్కడ కూటమి యొక్క విఘాతానికి అది కారణం ఖచ్చితంగా అవుతుంది. ఇది వైసీపీకి ఒక ఆయుధం ఖచ్చితంగా 100%. అంటే ఇక్కడ వైసీపీకి వర్మ గారికి పదవి ఇవ్వతేనేమో వాడుకొని పదవి ఇవ్వలేదు, ఆ విధంగా చేశారని అనే ప్రచారం చేస్తున్నారు. పదవి ఇస్తేనేమో చూసారా పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా తయారు చేస్తున్నారని ప్రచారం చేస్తారు. ఆయనకి ఇవ్వకపోయినా కూడా వాళ్ళు ఏ ప్రచారం చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారికి అయితే డోకా లేదు ఆయన నియోజకవర్గంలో. అందువల్ల వాళ్ళు ఏ ప్రచారం చేసినా పవన్ కళ్యాణ్ గారికి ఆ నియోజకవర్గానికి సంబంధించి ఏ డోకా లేదు. వర్మ గారు ఏమి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చేయగలిగిన ఎఫెక్ట్ ఓన్లీ ఒక నియోజకవర్గమే. అందువల్ల వైసీపీ వాళ్ళు ఏదో మాట్లాడతారు అనేది కాదు, దురదృష్టం అంతే. అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితుల ప్రభావమే తప్ప వర్మ గారు తప్పు లేదు, పవన్ కళ్యాణ్ గారు తప్పు లేదు, చంద్రబాబు నాయుడు గారు తప్పు కూడా లేదు. అక్కడున్న పరిస్థితి. మొన్న ముద్రగడ పద్మనాభం గారిని పరామర్శించారు వర్మ గారు. సో దాని మీద కూడా చాలా కాంట్రవర్సీ ఇష్యూస్ రైజ్ అయినాయి. సో మీరు ఎలా చూస్తారు ఆ ఎపిసోడ్ని? అంటే ఒక గోదావరి జిల్లాలోనే కాదు, అన్ని చోట్ల కూడా అన్ని నియోజకవర్గాల్లోనూ రాజకీయంగా ప్రత్యర్థులైనా కూడా ఇంటర్నల్గా సంబంధాలు ఉంటాయి. అవును, వ్యక్తిగత పరిచయాలు ఉంటాయి, స్నేహాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ముద్రగడ పద్మనాభం గారు లాంటి రాష్ట్ర స్థాయి నాయకుడు, ఒకప్పుడు చాలా రాష్ట్ర స్థాయిలో చాలా పెద్ద స్థాయిలో ఆయన ఎఫెక్ట్ ఇవ్వగలిగిన నాయకుడు కాబట్టి అప్పుడు అందరికీ పరిచయాలు ఉంటాయి. ఆయన కూడా అందరితోటి ఇంటికి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా దగ్గరుండి భోజనం పెట్టడం ఇలాంటివన్నీ ఉంటాయి, రాజకీయాలను పక్కన పెడితే. సో అలాంటి నాయకుడికి ఒంట్లో బాగాలేదంటే సహజంగా ఎవరైనా వెళ్ళి పలకరిస్తారు. కాకపోతే ఏంటంటే ఇందాక సేమ్ నేను చెప్పింది, పిఠాపురంలో ఉన్న పరిస్థితుల వల్ల ఈయన వెళ్ళి ఆయన వైసీపీలో ఉన్న నాయకుడు అందులో ముద్రగడ గారిని పలకరించేసరికి పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తానని శపథం చేసిన నాయకుడు, పేరు మార్చుకున్న నాయకుడు ముద్రగడ పద్మనాభరెడ్డి అని ఇన్ని ఉన్నాయని ఆయన కలవడం వల్ల ఇది జగన్ గారే కలవమని ముద్రగడ గారితో మాట్లాడి ఉంటారా, లేదా ఈయనే ఆయన దగ్గరికి వెళ్ళి జగన్ గారితో మీరు మాట్లాడండి నా ఇష్యూ అని చెప్పి వర్మ గారు అడుగుంటారా, ఇట్లా రకరకాలు జరుగుతాయి, చర్చలకి ఖచ్చితంగా తావిస్తుంది. అయితే ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే, దురదృష్టకరమైన పరిస్థితులు వర్మ గారికి పిఠాపురంలో ఉన్నది ఏంటంటే, ఆయన వైసీపీలోకి వెళ్ళినా పెద్ద ఉపయోగం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఇక్కడ కూటమి ఉంది. పవన్ కళ్యాణ్ కూటమి కలిసి ఉన్ననాళ్ళు మామూలుగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు విడిగా పోటీ చేసిన అసలు 2014 అప్పుడే ఆయన అక్కడ పోటీ చేసి ఉంటే కనుక గ్యారంటీ గెలిచి ఉండేవాడు. ఆయన 2009లో ప్రజారాజ్యం గెలిచి ఖచ్చితంగా గెలిచి ఉండేవాడు. అయితే అంటే అప్పుడు ఎవరు సలహా ఇచ్చారో ఆయన వేరే చోట్ల పోటీ చేశారు. సరే 19లో జరిగింది, 14 పోటీ చేయాలి. 19లో వేరే చోట పోటీ చేశాడు. అది ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అప్పుడే 2019లో గెలవాల్సింది. పిఠాపురం పోటీ చేసి చాలా మంది అడిగారు పిఠాపురం పోటీ చేయమని. సో అలాంటిది ఈసారి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కాకుండా కూటమి కూడా కలిసి ఉన్న తర్వాత పవన్ కళ్యాణ్ గారికి దరిదాపుల్లోకి వచ్చే శక్తి ఎవరికీ లేదు. వర్మ గారు ఒకవేళ వైసీపీలోకి జాయిన్ అయినా పిఠాపురంలో అయితే ఆయనకి అవకాశం లేదు, పోటీ చేయడానికి ఎవరికైనా అవకాశం ఉంటుంది. పులివెందులు అంటే జగన్ గారు కంచుకోట, కుప్పం చంద్రబాబు గారు 100%, పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు కంచుకోట. ఇప్పుడు కాదు, రాబోయే కొన్ని ఎలక్షన్ల వరకు కూడా పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ గారికి కంచుకోట. ఈసారికి కాదు, రాబోయే కొన్ని ఎలక్షన్ల వరకు కూడా అది కంచుకోట. అట్లాంటి చోట వైసీపీలోకి వెళ్తే మాత్రం ఆయన సాధించేది ఏముంది? ఆయన ఆల్టర్నేట్ గా వేరే ఏదైనా నియోజకవర్గాన్ని ఎన్నుకుని వేరే చోట నుంచి పోటీ చేసే ఉద్దేశం, ఏదైనా ఈ రాజకీయంగా ఈ నియోజకవర్గాలు పునర్విభజన జరిగితే వేరే చోట ఏమన్నా పోటీ చేయాలి, అట్లాంటి ఉద్దేశం ఉంటే ఏమైనా వైసీపీలోకి వెళ్ళాలి తప్ప, అట్లాంటి అసలు అవకాశం ఉంటే టీడీపీ నుంచే పోటీ చేయొచ్చు. వేరే నియోజకవర్గాలు పునర్విభజన జరిగితే వేరే చోట పోటీ చేసే అవకాశం ఉంటే ఇందులోనూ ఉంటుంది. వేరే వైసీపీలో పోటీ చేయాలంటే వేరే చోట పోటీ చేస్తే ఇంకా బెటర్, కానీ ఇక్కడ పోటీ చేస్తే వైసీపీ నుంచి పోటీ చేస్తే ఓడిపోతాడు. ఏ రకంగా చూసుకున్నా అది వర్మ గారి తప్పు కాదు. నేను అనేది వర్మ గారు ఆయన స్వయంగా ఆయన తప్పు కాదు. ఆయన వైసీపీలోకి వెళ్ళినా గెలవాడు, కూటమిలో ఉంటే అవకాశం లేదు, ఇండిపెండెంట్ గా గెలవాడు. అది నేను అందుకనే చెప్తున్నా, ఇది వర్మ గారి తప్పు కూడా కాదు. రాజకీయంగా అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల వర్మ గారికి ఏ రకమైన రాజకీయంగా కూడా అక్కడ భవిష్యత్తు లేదు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక వర్మ గారికి ఒక రాజకీయ నాయకుడికి మనం ఇచ్చే సలహా ఏంటంటే, మీరు ఇమ్మీడియట్గా వేరే నియోజకవర్గాన్ని ఎన్నుకోండి. ఆ తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి, వైసీపీలో ఉంటారా, టీడీపీలో ఉంటారా, ఎక్కడ ఉంటారా అనేది మీకు రాజకీయంగా భవిష్యత్తు ఉంటుంది. మీరు నియోజకవర్గాన్ని మార్చుకోనంతసేపు మీకు సమీప భవిష్యత్తులో ఆ నియోజకవర్గంలో వర్మ గారికి భవిష్యత్తు రాజకీయంగా లేదు అనేది నా అభిప్రాయం.